తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కానుంది. దీంతో కాషాయ పార్టీ సరికొత్త విధానంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోందా? లోకల్ వారికి రివర్స్లో వెళ్లాలని ప్లాన్ చేస్తుందా? ఇప్పటికే దానికి అనుగుణంగా రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసిందా? అందుకే నెలాఖరికి ఎన్నికల ఇన్ఛార్జీలు నియమించాలని నిర్ణయించుకుందా? అసలు బీజేపీ ఎంచుకున్న విధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ ఇచ్చేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వర్క్షాప్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు, పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకి దిశానిర్దేశం చేశారు. కొత్త నాయకులు మరింత ఉత్తేజంతో పనిచేయాలని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ గ్రౌండ్ వర్క్ చేయాలని మోదీ 11 ఏళ్ల పాలన, కేంద్రం ఇస్తోన్న పథకాలను గడప గడపకి తీసుకువెళ్లడంతో పాటు క్షేత్రస్థాయి సమస్యలపై ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలని ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ బలహీన పడుతుండటంతో ఆ ప్లేస్ని ఆక్యుపై చేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగడుతూ బీజేపీ చేస్తోన్న అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు, సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికార పక్షమే దాదాపు లోకల్ బాడీ ఎన్నికలను గెలుచుకుంటూ వస్తుంది. ఇదే ధోరణి పార్టీలు సైతం ఫాలో అవుతూ వస్తున్నాయి. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఈజీగా గెలవచ్చనే ఆలోచనలో ఉంటారు నేతలు. కానీ కమలం పార్టీ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో బలం పుంజుకుంటోన్న కమలం పార్టీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు గెలవడంతో ఇదే ఊపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని పావులు కదుపుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేసి సత్తా చాటితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడంపై సీరియస్ ఫోకస్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల్లో పొత్తు లేకుండా స్వతంత్రంగా పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న కాషాయ పార్టీ అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టాలని డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగా కమిటీలను కూడా నియమిస్తోంది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కమలం వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.